నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ నిజమైన గ్రోత్ ఇంజన్. భూమి నుంచి భవిష్యత్ వరకు ప్రచార కార్యక్రమంలో మంత్రి కొండపల్లి. ఈ నెల 28, 29 తేదీలలో సింహాచలం గిరి ప్రదక్షిణ. కలెక్టరేట్లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం. ఉత్తరాంధ్ర మణిహారంగా అభివర్ణించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. పార్క్ అంశానికి సంబంధించి ఆరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తా. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సవాల్. కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ప్లెడ్జ్ ఆఫ్ వాల్పై ప్రముఖులంతా భోగాపురం ఎయిర్పోర్టుపై తమ అభిప్రాయాలను రాసి సంతకాలు చేశారు. మంత్రి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని సంతకాలు చేశారు. కోట వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద యువతీ యువకులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి మరొక వారం రోజులు గడువు ఉంది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చారిత్రక ఘట్టాన్ని అనుక్షణం గుర్తు చేయడానికి ఏర్పాటు చేసిన కౌంట్ డౌన్ డిజిటల్ టైమర్ను మంత్రి కొండపల్లి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, పూసుపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, లోకం నాగమాధవి, వార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఏఆర్ దామోదర్, జేసీ సేతు మాధవన్ తదితర ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వాజీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు భూమి నుండి భవిష్యత్తు వరకు అనే ఒక కార్ ర్యాలీ ప్రోగ్రామ్ని మన విజయనగరం కోట దగ్గర నుంచి అన్ని హంగులతో ముస్తాబై ఓపెనింగ్కి రెడీ అవుతున్న మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంకి వరకు కూడా చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా అందరికీ తెలుసు. ఇది మన ఉత్తరాంధ్రకి ఒక గేట్వేగా తయారవుతున్నది. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మణిహారంగా ఉండబోతున్నది. ఇక్కడున్న యువతకి, చదువుకున్న యువతకి అందరికీ కూడా ఇది ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆనందించాల్సిన విషయం. కాబట్టి అందరూ కూడా ఆగస్టు 1వ తారీఖుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్న ఎయిర్పోర్ట్కి అందరూ తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 1వ తారీఖున ఇనాగ్రేట్ అవబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఇనాగ్రల్ ఈవెంట్కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఒక మైలురాయి కింద మిగులుతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల మన ప్రాంత అభివృద్ధికి ఎంత భవిష్యత్తు కల్పిస్తుందనే విషయాన్ని కూడా మనందరూ కూడా గుర్తు చేసుకుంటూ, మరి ర్యాలీ ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనందరం కూడా యావత్ ప్రజానికం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని, ప్రాంతానికి అభివృద్ధి కలిసేలాగా ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్దామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు 1వ తారీఖున జరగబోతున్నటువంటి మీటింగ్కి గ్రాండ్ సక్సెస్ చేయాలని, ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రపంచం అంతా కూడా భోగాపురం విషయాన్ని తెలియజేయాలి. రేపు 1వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంత అద్భుతంగా తయారు చేశారని ప్రపంచం అంతా కూడా తెలియాలంటే గౌరవ ప్రధానమంత్రి గారు రావాలన్న ఆలోచనతో మేము వెయిట్ చేయడం జరిగింది. అందుకే ఆయన వచ్చిన తర్వాత మనం కూడా ఆయన మన కోసం ఒక రోజు కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మనం కూడా ఆయన్ని స్వాగతించి ఆ సభను విజయవంతం చేస్తే ఖచ్చితంగా ప్రపంచం అంతా ఉన్న వాళ్ళందరికీ కూడా మన ప్రాంతాన్ని, మన ఎయిర్పోర్ట్ని 10 మందికి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. మన యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుంది అనేది ప్రధానంగా మేము విశ్వసిస్తూ ఈ సభను కూడా విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా ఈ ర్యాలీని అందరం కూడా కలిసి
గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. వేపాడ మండలం బక్కునాయుడుపేట కస్తూరిబాయి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. అనంతరం శృంగవరపుకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో గొంప కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పిల్లల చదువుతో పాటు వారు నైతిక విలువలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో జగన్నాథపురం పాత్రుడి చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం శ్రీకారం చుట్టారు. ఈ చెరువు పరిధి 1, 2, 29, 30 వార్డు ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల చెరువు పరిసరాలలో చెత్త, ముళ్ళపొదలు పేరుకొని పోవడంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రినాథస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న ఎల్ ఆకారపు చెరువు గట్టును పూర్తిగా శుభ్రపరిచి ఆధునిక వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం, సాయంత్రం వేళలలో ప్రజలు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. ఎస్కోట నియోజకవర్గం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా కార్లతో భారీ ర్యాలీగా పాల్గొన్నారని ఎస్కోట, విజయనగరం, కోట మీదుగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లామని తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సందర్శించామని అన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో నిర్మించిన ఎయిర్పోర్టులని ఐటీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాంటివి వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాయని, అలాగే మన ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి నోచుకుందని, ఇంతటి మహాకార్యాన్ని ప్రధానమంత్రి మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఉత్తరాంధ్ర ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని గొంప కృష్ణ అన్నారు. మేము విజయనగరం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరం కూడా కార్యాలయంగా వెళ్ళడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా కార్ ర్యాలీగా వెళ్ళి అక్కడ నుంచి విజయనగరం కోట నుంచి మరలా మేము భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా ఈ కార్ ర్యాలీ ఆల్మోస్ట్ 500 కార్ల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కార్ ర్యాలీగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. రేపు రాబో ఆగస్టు 1న మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ భోగాపురం ఓపెనింగ్కి వస్తున్నారు. దాన్ని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో చేరవేయాలని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని, అలాగే ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్న ఈ ఎయిర్పోర్టు రానున్న రోజుల్లో అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి దోహదపడుతుందని. సీతానగరం మండలం అప్పయ్యపేటలో ఎలిఫెంట్ జోన్కి జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులు చేరాయి. కుంకి ఏనుగులకు ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఏనుగులకు సరిపడా ఆహారం నిల్వ చేసిన ఫారెస్ట్ అధికారులు త్వరలో ప్రజలకు, రైతులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులను కుంకి ఏనుగుల సహాయంతో ఎలిఫెంట్ జోన్లోనికి తీసుకుని వస్తామని తెలిపారు. చీఫ్ ఫారెస్టర్ ఆఫీసర్ జీవి రాజు జిల్లాలోని ఏనుగుల వల్ల నష్టపోతున్న ప్రజలు, రైతుల బాధలను తొలగించేందుకే కుంకి ఏనుగులను తీసుకుని వచ్చామని ఎమ్మెల్యే విజయచంద్రకు తెలియజేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పెదబోరబంద పంచాయతీ పరిధిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సంధ్యారాణి రైతుల చేతులలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. పెదబోరబందకు సంబంధించి 807, లక్ష్మీపురంలో 39, పెదపాలెం 70 ఇలా మొత్తం 916 పాసు పుస్తకాలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన భూ ఆక్రమణల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు రైతులకు ఒక వరమని మంత్రి అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల పాలట శాపంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనని మంత్రి సంధ్యారాణి ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్వేరాలపై కేవలం జగన్ ఫోటోలు వేసుకోవడం కోసమే ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెట్టి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆమె ఆరోపించారు. ఉన్నట్టే ఇది పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా అమ్మాలి అనుకున్నా, లేక తాకట్టు పెట్టాలి అనుకున్నా, లేదా ఏ బ్యాంకులోనో లోన్ పెట్టాలి అనుకున్నా మీకు ఈ భూమి వజ్రాయుధంలాగా పనికొస్తుంది. ఎవరు కావాలంటే వాళ్ళు ఆ భూమిని తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 4వ ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకం చేసేటప్పుడు చేసినటువంటి సంతకంతో పెట్టుకున్నామంటే వాళ్ళదే నా భూమి, వాళ్ళకి ఇచ్చేయాల మనం అంటే. అలాగే వాళ్ళు ఏం చేశారు, గత టైంలో కలెక్టర్ ఆఫీసుల్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, పోలీస్ స్టేషన్ని అన్నిటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసేవాళ్ళు. అందుకే వైజాగ్లో ఒక్క పెద్ద ఆఫీసుని కూడా మిగల్చలే, అన్నిటిని తాకట్టు పెట్టారు. అలాంటి పరిస్థితి రాకూడదు అని ప్రజలు కూడా గమనించుకున్నారు. కాబట్టి 164 సీట్లు గెలిపించి 4వసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పెదబోరబంద గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నాయకులు, స్థానికులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో ప్రాంగణం మార్మోగిపోయింది. అనంతరం స్థానిక మంత్రి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వేదికపై నుంచి మాట్లాడిన మంత్రి సంధ్యారాణి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే గొప్ప నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన కలియుగ పురుషుడు ఎన్టీఆర్ అని ఆమె కీర్తించారు. సార్వభౌమ నందమూరి తారక రామ, రాముడైనా, కృష్ణుడైనా, అర్జునుడైనా, దుర్యోధనుడైనా, చివరికి యముడైనా, ఎవరైనా ఆయన వేసిన తర్వాతే, ఆ పాత్ర తర్వాతే, ఆ మనిషి తర్వాతే, చివరికి సీఎం అయినా ఆ మనిషి తర్వాతే అని మనందరం కూడా అనుకొని ఆ రోజు ఓట్లేసి గెలిపి విజయనగరం డిస్ట్రిక్ట్ కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ, బార్ అసోసియేషన్, సుఖీభవ హాస్పిటల్, పుష్పగిరి ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్య సేవలను అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిబిరానికి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఎం బబిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శరీరంలో ఏమైనా సమస్యలు ఉంటే ముందే గుర్తించి అరికట్టాలని, జీవన విధానంలో యోగా, మెడిటేషన్ భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం, కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా సలహాలు, మార్గదర్శకాలు అందించారు. అలాగే ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు జస్ట్ కంపేర్ చేయండి మేడం మిగిలిన ఊళ్ళో ఉన్న మిగిలిన హాస్పిటల్స్ తోటి. అలాగే గత 8 నెలలుగా మేము ఎన్నో క్యాంప్స్ నిర్వహించాము. అలాగే ప్యాకేజెస్ రన్ చేస్తున్నామండి. ఆ ప్యాకేజ్లో సక్సెస్ఫుల్ ప్యాకేజ్ ఏంటంటే 799 రూపీస్కే
కార్డియాలజీలో ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఉందండి. దాంట్లో కన్సల్టేషన్, కార్డియాలజిస్ట్ కన్సల్టేషను, 2D అండ్ CBP అనే బ్లడ్ టెస్ట్, బ్లడ్లో హీమోగ్లోబిన్ ఎంత ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, హెమటోక్రిట్ ఎంత ఉంది, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. దాంతోపాటు కిడ్నీ ఫంక్షన్, సీరం క్రియాటిన్ ఎంత ఉందో తెలుస్తుందండి. అలాగే లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎంత ఉందో తెలుస్తుందండి. అలాగే షుగర్ ఎంత ఉందో పొద్దున తెలుస్తుంది. సో ఆ ప్యాకేజ్ అయితే రోజుకి కనీసం మినిమం 30 మెంబర్స్ విజయనగరం పీపుల్ యూజ్ చేసుకుంటున్నారు. మీరందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుని ఎవరైతే హై రిస్క్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు బార్ వారి సౌకర్యంతో చేయడం జరుగుతుందండి. వారు ముందుకు వచ్చి ఇక్కడ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టెస్టులు చేయించుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాకుండా ముందే ఐడెంటిఫై చేస్తే ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉండేటప్పుడు వెంటనే రెక్టిఫై చేసుకోవచ్చని మనకు అందరూ స్పెషలిస్టులు కూడా వచ్చారండి. ఈరోజు సుఖీభవ హాస్పిటల్, మన సుఖీభవ హాస్పిటల్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారండి. అందరూ కార్డియాలజిస్ట్ పాత్ర గారు అయితేనేమి, మరియు శివరామ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. యూరాలజీ డాక్టర్స్ కూడా వచ్చారు. మన స్టాఫ్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఇక్కడ ECG అది కూడా తీయడం జరుగుతుంది. ఎకోకి ఈరోజు కానీ రేపు కానీ సుఖీభవ హాస్పిటల్కి వస్తే అది కూడా ఫ్రీగా చేస్తారని మనకి రామారావు గారు ఇప్పుడే చెప్పారు. దాని నామ్స్ ప్రకారం ఇక్కడ తేడా అవ్వదని చెప్పారు. సో మన స్టాఫ్ అందరూ ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను. మన అడ్వకేట్ సోదరి మనల్ని కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఆరోగ్యమే మహాభాగ్యం, ఏదైనా వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందే మనం ఐడెంటిఫై చేసుకుంటే బాగుంటుందని. సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణ, వేద మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ తమ కుటుంబాలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థనలు చేశారు. విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు ప్రత్యేక నిధులతో కేఎల్పురంలో చేపట్టిన వాటర్ ట్యాంక్ పైప్లైన్ నిర్మాణ పనులను వైఎస్ఆర్సీపీ నాయకులు తమ ఖాతాలో వేసుకోవడం తగదని ఆ వార్డు టీడీపీ నాయకులు కోరాడ వెంకట్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న కేఎల్పురం ప్రజల కష్టాలను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చొరవ చూపడం అభినందనీయమని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏ ఒక్క పనైనా చేశారని నిలదీశారు. తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ నాయకులు తమ ఖాతాలో వేసుకుంటూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నందు మా ప్రియతమ నాయకులు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు, విజయనగరం ఎమ్మెల్యే గారు వారి యొక్క నిధుల నుంచి సుమారు 32 లక్షల రూపాయల నిధులు 15th ఫైనాన్స్ నుంచి కూడా ఇక్కడ వాటర్ పైప్ లైన్ సదుపాయం కల్పించే విధంగా, ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా జరగాలని ఒక సదుద్దేశంతో మాకు ఈ గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ పనులు ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఒక కొబ్బరికాయ పట్టుకొని వచ్చి ఆవిడ కష్టాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వర్క్ దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇది మేము గతంలో శాంక్షన్ చేసాం, అతిథి గారి చొరవతో అయితే ఇవి రాలేదు, మేము ఎప్పుడో శాంక్షన్ చేసామని చెప్పారు. నాయన మేము మీరు కట్టిన ట్యాంక్ దగ్గర నించుని ఉన్నాం, ఈ పైప్ లైన్ కూడా ఇవి ఎదురుగా ఉంది, ఎందుకంటే ట్యాంక్ కట్టి ఎదురింటికే మీరు నీరు లేని పరిస్థితి ఉంది. ఏంటి మాటలు చెప్పడం కాదు, పనులు చేసి చూపించాలని వైసీపీ నాయకులకి మేము డైరెక్ట్గా సవాల్ విసురుతున్నాం. అయితే ఈరోజు తెల్లవారుజామున 8:30-9 ప్రాంతంలో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా వచ్చి వర్క్ను ప్రారంభించి వెళ్తే ఈ లోకల్ వైసీపీ నాయకులు వచ్చి మేము ఎప్పుడో గతంలో ఈ వర్క్ అంతా శాంక్షన్ చేయించాం,
అని చెప్పేసి మళ్ళీ ఫోటోలు దిగి ఒక కొబ్బరికాయ పట్టుకొని హల్చల్ చేస్తున్నారు. మేము డైరెక్ట్గా వార్డు తరఫున చెప్తున్నాం, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరే కానీ వార్డుని అభివృద్ధి చేసినట్టయితే వర్కులు మీరు ఎప్పుడు ఏం శాంక్షన్ చేశారు, ఎప్పుడు మొదలుపెట్టారు అనేదాన్ని పబ్లిక్ డిస్కషన్ రావాల్సిందిగా మేము ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అడుగుతున్నాం. కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ప్లెడ్జ్ వాల్పై ప్రముఖులంతా భోగాపురం ఎయిర్పోర్ట్పై తమ అభిప్రాయాలను రాసి సంతకాలు చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్ దామోదర్, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని సంతకాలు చేశారు. కోట వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద యువతీ యువకులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభానికి మరొక వారం రోజులు గడువు ఉంది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ చారిత్రక ఘట్టాన్ని అనుక్షణం గుర్తు చేయడానికి ఏర్పాటు చేసిన కౌంట్ డౌన్ డిజిటల్ టైమర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిమిడి కళ వెంకట్రావు, పూసపట్టి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, లోకం నాగమాధవి, మార్కెట్ చైర్మన్ కరోతు బంగారాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్, జేసీ సేతుమాధవన్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అయితే ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా కలిసి ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే శ్రీ కృష్ణ కమిషన్ లో పొందుపరిచారో ఈ రోజు మనం ఒక బ్యాక్ బోన్ డిస్ట్రిక్ట్ గా మనం మార్చబోతున్నాం. అయితే ఈ విధంగా ఒక అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్ అనేది జరగబోతుంది. చేసింది చంద్రబాబు నాయుడు గారే, భోగాపురం ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యంగా ఈ చూసేది ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ కింద. ఈవేళ అవతల ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాలో సగం జిల్లాలు డెంకనాల వరకు ఉండేటటువంటి పిల్లలు కానీ, మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి రాయ్పూర్ వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటిది ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం వలన అభివృద్ధి అనేటటువంటిది వెనుకబడినటువంటి జిల్లాలో అనేటటువంటి పేరు తుడిచేయటానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమానికి మన 3 జిల్లాల ప్రజలు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. టైమర్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైమర్ అనేది కోట దగ్గర పెట్టడం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్టు కౌంటర్ అంటే టైం అంటే రేపు జరగబోతున్నట్టు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల్లో ఓపెన్ అయిన తారీఖున ఇక్కడ 0 అవుతుంది. అంతవరకు కూడా ఇక్కడ కౌంట్ డౌన్ చేస్తూ ఆ డేటు ఏదైతే 1వ తారీఖు ఉందో ఆ డేట్ కోసం మీ అందరూ కూడా వేచి ఉన్నామని, మనం ప్రజానికి అందరూ కూడా మన విజయనగరం వాసులు అందరూ కూడా రేపు జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఆశగా మనందరం కూడా వేచి ఉండాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ టైమర్ని ఇనాగ్రేట్ చేయడానికి మనందరం కూడా అక్కడికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత శాసనసభ్యులు అందరూ కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో తెల్ల దొరలను ఎదిరించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు భోగాపురం ఎయిర్పోర్టుకు పెట్టడంతో ఆయన త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఎయిర్పోర్టును పరిశీలించిన మంత్రి అనంతరం అక్కడ విలేకరుల సమావేశంలో ఎయిర్పోర్టు గురించి పలు విషయాలను వెల్లడించారు. ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటున్నట్లుగా మంత్రి తెలిపారు. అరకు ప్రాంతానికి చెందిన సుమారు 13,000 మంది బాలికలతో ప్రత్యేక ధింసా నృత్య ప్రదర్శనతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల రోజుల్లోనే ఎయిర్పోర్ట్కి సందర్శన చేసి ఖచ్చితంగా ఇది మనం 2026 సమ్మర్లో కన్నా ముందే మనం ఇనాగ్రేట్ చేయాలి, 6 నెలల కన్నా ముందే ఇనాగ్రేట్ చేయమని అటు జిఎంఆర్ సంస్థకు కానీ అలాగే మా
యువ నాయకులు మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు దీనికి కావాల్సిన అనుమతులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ప్రతీ నెల ఆయన కేంద్ర మంత్రివర్యులు వచ్చి ఈ ఎయిర్పోర్ట్ని రివ్యూ చేసుకొని దీన్ని పనులు ఏవైతే ఎక్కడైతే డిలేస్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేస్తూ ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయించిన డేట్ ఉందో దానికన్నా ముందే చేయాలని ఒక కార్యరూపం చేసి ఇక్కడ చేయడం జరిగింది. అయితే దీనికి కూడా మనం జిఎంఆర్ చైర్మన్ గారు జిఎం రావు గారికి మల్లికార్జునరావు గారికి ముఖ్యంగా మేము అందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. భూమి ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ విలేజెస్లోకి వెళ్ళి జాబ్ మేళ పెట్టి చాలామందికి ఉపాధి కల్పించిన విషయాన్ని ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ప్లస్ అందులో బ్లూ కాలర్ జాబ్స్ ఉన్నాయి, మళ్ళీ వైట్ కాలర్ జాబ్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం బ్లూ కాలర్ జాబ్స్ అన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంచెం వైట్ కాలర్ జాబ్స్ అనేవి ఏంటంటే కొంచెం స్కిల్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది, కొంతమంది బయట నుంచి తీసుకురావడం కూడా జరుగుతుంది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి కొండపల్లితో పాటు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ 2017వ సంవత్సరంలో నాడు ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే 2026 ఆగస్టు 1వ తేదీన మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉండగానే ప్రారంభోత్సవం జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. 4,592 వేల కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఏడాదికి 60 లక్షల ప్రయాణికులను గమ్యస్థానానికి చేరవేసే సామర్థ్యంతో పనిచేస్తుందని, భవిష్యత్తులో ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికులకు కూడా సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు. ఈ ఎయిర్పోర్టుకు 3,800 మీటర్ల పొడవైన రన్వే ఉండడంతో ఎలాంటి పెద్ద విమానమైనా సులువుగానే ల్యాండ్ అవుతుందని కలెక్టర్ తెలిపారు. అత్యాధునికమైన ప్యాసింజర్ టెర్మినల్తో పాటు త్వరలోనే కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. 4,592 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికి మనకు 6 మిలియన్ ప్యాసింజర్స్ అంటే 60 లక్షల ప్యాసింజర్స్కు మనకు కెపాసిటీ ఉంది. దీన్ని 40 మిలియన్ల వరకు తీసుకుపోయే కెపాసిటీ ఉంది దీంట్లో. 6 లక్షలు ఇప్పుడు 60 లక్షలు ఇప్పటికి 40 మిలియన్ అంటే 4 కోట్ల వరకు కెపాసిటీ తీసుకెళ్లే కెపాసిటీ మన దగ్గర ఇక్కడ ఉంది. సో 3,800 మీటర్ల రన్వే, ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయినా దిగేంత పెద్ద రన్వే కూడా మనకు ఉంది. మోస్ట్ మోడర్న్ ప్యాసింజర్ టెర్మినల్, దాంతో టెర్మినల్ కూడా వచ్చింది. అలాగే దీని పక్కనే జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ యూనివర్సిటీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొత్తం కూడా మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఎక్కడ కూడా మ్యాన్ పవర్ సప్లై కోసము క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ సప్లై టు ఏవియేషన్ ఇండస్ట్రీ సరిగా లేదు అనే ఉద్దేశంతో ఆ అవకాశాన్ని మనమే తీసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ మాన్సస్ ట్రస్ట్ ల్యాండ్తో జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఒకటి రాబోతుంది. అలాగే ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటే ఫ్లైట్ మెయింటెనెన్స్ది కూడా ఒక ఎంఆర్ఓ ఫెసిలిటీ ఈ మధ్యలోనే హైదరాబాద్లో ఓపెన్ చేశారు. మనకి ఇమీడియట్గా మనకి ఇక్కడ రాబోతుంది. 2,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్, అలాగే 5,85,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా రావడం జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్న జిఎంఆర్ తన సొంత ప్రాంతమైన రాజాం విజయనగరం జిల్లాకు గొప్ప ఎయిర్పోర్ట్ ఉండాలన్న సంకల్పంతోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు. కూటమి ప్రభుత్వంలోని నేతలు, భూములు ఇచ్చిన రైతులు జిఎంఆర్కు ఎంపీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ని సకాలంలో పూర్తి చేస్తామని మీరు చెప్పారో దానికి అద్భుతంగా జరిగింది, ఫీడ్బ్యాక్ వచ్చిందని వారు చెప్తే మేము ఒక ఉత్తరాంధ్ర సభ్యుడిగా చాలా గర్వపడ్డాం, ఆనందపడ్డాం. వారు ఇలాంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఇది ఒక ప్రయాణికుల రాకపోకలకు సంబంధించింది కాదు, ఇది మన భావితరాలకి భవిష్యత్తుకు ఒక పునాది. సో అలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే దీన్ని నిర్మించిన జిఎంఆర్ సంస్థకి, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా రైతుల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భోగాపురానికి మనకి ఎర్రబోసే రాజు అనే సందర్భంలో సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఎయిర్ బస్తో రేపు వస్తున్నారు 1వ తారీఖున. దాన్ని స్వాగతించవలసిన అవసరం ఉంది. ఎప్పటికైనా సరే, ఎప్పుడైనా ఇంక భవిష్యత్తులో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఏ వ్యాఖ్యలు చేయొద్దని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి టీంకి మీరు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, నాయకులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా
దీనిని గతం నుంచి భూసేకరణ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న మన బంగారరాజు గారు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఎన్డీఏ కుటుంబ నాయకులు అవ్వచ్చు, అందరికి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనం సృష్టిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్ర సంఘం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. విజయనగరం దాసనపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గత 6 రోజులుగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. సమ్మెను విరమించుకోవాలని డీఐజీ, డిఆర్ సబ్ రిజిస్ట్రార్లు నేరుగా కాల్స్ చేస్తున్నప్పటికీ ఎవరికి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నేరుగా సమావేశాలకు పిలిచి మాట్లాడినా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆర్ఎస్కే ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించాలని, జీవో నెంబర్ 396ను బేషరతుగా రద్దు చేయాలనేదే ప్రధాన డిమాండ్గా స్పష్టం చేశారు. జీవోని రద్దు చేయమని, పీపీపీ విధానానికి మేము వ్యతిరేకమని, ఈ రెండే నినాదాలతో మేము గత 5 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్విరామంగా మేము నిర్వహిస్తూనే ఉన్నాం. కానీ అనివార్య కారణాల వలన, ఎటువంటి అపోహల వలనో తెలియదు కానీ కొన్ని ఛానల్స్లో మేము విరమించినట్టుగా వార్తలు ప్రసారం అయ్యాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో అవి నిజాలు కాదు. అది ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రజల వరకు చేరిందని మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. 396 జీవో వల్ల మా డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి బాగా గండిపడి మేము ఆగమ్య గోచరంగా తయారై ఉన్నాం. నిన్న ఐజీ గారు వారు ప్రెస్తో చెప్తూ ఆఫీస్కి ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర 5 నుంచి 10 మంది మాత్రమే రైటర్లు ఉంటారని వారు వివరించారు. సార్, నిజం చెప్తున్నాం భగవంతుని సాక్షిగా, మీరు కూడా ఒకసారి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద ఎంక్వైరీ చేసి కనుక్కోండి సార్. 100 నుంచి 200 మందికి తక్కువ ఎక్కడైనా ఉంటే మేమే స్వచ్ఛందంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము విరమించుకుంటాం సార్. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను తమ తొలి విజయంగా భావిస్తూ విద్యార్థి సంఘాలు నేడు కోట వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుతున్నాయి. యువత తలచుకుంటే ఆందోళనల తీవ్రత ఎలా ఉంటుందో కేంద్రం చూసిందని, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తూ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కార్యదర్శి ఈరోజు విజయనగరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం యొక్క ఓటమిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. విద్యార్థులే కదా, యువతే కదా ఏం చేస్తారు అనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీలో బీజేపీ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవన్నటువంటి ఎగేసుకుంటూ ముందుకు పోయినటువంటి బీజేపీ పార్టీకి, బీజేపీకి ఈరోజు యువత పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది దేశ చరిత్రలో యువత సాధించినటువంటి గొప్ప విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి, ఎన్ఈపీని వెంటనే రద్దు చేయాలి. ఇవి రద్దు అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు, భవిష్యత్తులో మరింత ముందుకు పోతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల త్యాగాలతో రాయని చరిత్ర లేదు, దాన్ని నిరూపించారు ఈరోజు భారతదేశ విద్యార్థులు, యువత. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా సాగిన ఉద్యమం ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిఘటించారో దాన్ని విజయం సాధించారు. వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి ఈ దేశ యువతులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేసిన పోలీసులకి శిక్షించాలి. అలాగే దీనికి బాధ్యత వహించు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ఉద్యమం ఏం లేదు, ఇదంతా కట్టు కదా, ఇదంతా పెయిడ్ వాదార వాళ్ళందరికీ ఇది చెంపదెబ్బ. కావున విద్యార్థుల పక్షాల పోరాటం ఏదైనా విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భూమి నుండి భవిష్యత్ వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రచార కార్యక్రమం శ్రీకారమైంది. భారీ వాహన ర్యాలీ ప్రజలలో ఉత్సాహం నింపింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగమాధవితో కలిసి పరిశీలించారు. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలను వాహనాల మీద వెళ్లి పరిశీలించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్టు గ్రోత్ ఇంజిన్ అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఆగస్టు 1వ తేదీన విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న విషయాలు మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఒక విధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చాలా ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఇదంతా కూడా ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పక్క నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి సమీక్ష చేసిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడం వలన ఎంతో లాభం చేకూరే అవకాశం ఉంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక పక్క విశాఖపట్నం, అదేవిధంగా ఒడిశా, పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రన్వే కానీ ఇంకా ఇతర సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో అంతా కూడా పనులన్నీ వేగంగా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఆగస్టు 1వ తేదీన ఎప్పుడు ఆగస్టు 1వ తేదీ వస్తుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాల్రాజ్తో సంతోష్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తొలి ఏకాదశి పర్వదినాన భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున ఆలయ మూలమూర్తి అయిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించారు. నమో వెంకటేశ గోవింద నామస్మరణతో గరుడాద్రిపై వెలిసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నియోజకవర్గం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వామివారి ప్రత్యేక పూజలతో పాటు ఈరోజు సాయంత్రం భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. విజయనగరం జిల్లాలో గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు 3 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. పూసపాటి రేఖ మండలం పతివాడ ఎంపీసీఎస్, గొర్ల మండలం గుజ్జింగవర్గ జడ్పీసీఎస్, మెరకముడిద మండలం బుదరాయి వలస జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సార్వాణి నగర్లోని సంస్థ కార్యదర్శి సూర్యలక్ష్మి నివాసంలో ఉపాధ్యాయుల సమక్షంలో ఈ పంపిణీ నిర్వహించారు. సుమారు 400 నోటు పుస్తకాలు మొదటి తరగతి విద్యార్థులకు పలకలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సూర్యలక్ష్మి, సహాయ కార్యదర్శి హరగోపాల్, కార్యవర్గ సభ్యులు చిలక చంద్రశేఖర్, బాబూజీ, ఉపాధ్యాయులు సుభాషిణి, శ్రీదేవి, లక్ష్మి, ప్రశాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు. దత్తిరాజారు మండలం పెదమానాపురం టోల్ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున హైవే మొబైల్ సిబ్బంది అశోక్ లేలాండ్ లారీలో అక్రమంగా తరలిస్తున్న 42 పశువులను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. రాయగడ నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లుగా డ్రైవర్ టంగం సజ్ కుమార్ విచారణలో వెల్లడించినట్లుగా పెదమానాపురం ఎస్ఐ కళాధార్ వెల్లడించారు. ఈ ఘటనపై లారీ యజమాని అయ్యప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనే వేలాది మంది భక్తులకు వివిధ వైద్య సేవలు అందించేందుకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ సన్నాహాలు చేస్తుందని రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్
కిషోర్ కుమార్ తెలిపారు. రోటరీ క్లబ్ ప్రతినిధులతో కలిసి పోస్టర్ను విడుదల చేసిన ఆయన కార్యక్రమం వివరాలను వెల్లడించారు. సుమారు 30 మందితో 3 వైద్య బృందాలుగా 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల పాటు నిర్విరామంగా వైద్య సేవలు అందించనున్నట్లుగా తెలిపారు. అస్వస్థతకు గురి అయిన వారికి ప్రథమ చికిత్సతో పాటు అత్యవసర సమయంలో మెరుగైన వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేశామన్నారు. గిరి ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా ఎంతో అభివృద్ధిగా అంటే ఎంతో వేల మంది దర్శించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది దర్శించుకుంటారని, అలాగే దానికి తగ్గట్టుగా మేము కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఒక మెడికల్ ఏదైతే ఉందో నర్సింగ్ హాస్టల్తో సపోర్ట్ తీసుకొని, అలాగే వి హెల్త్ కేర్ సపోర్ట్ తీసుకొని మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఏంటంటే మేము పెట్టుకున్న స్పాట్ కూడా ఏంటంటే సెంట్రల్ స్పాట్ అవుతుంది. అప్పటికే కొత్తగా వచ్చి ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చేసరికి 15-16 కిలోమీటర్లు దొరికేసరికి వాళ్ళకి కాళ్ళు బొబ్బలెక్కేసి తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇటువంటివన్నీ వస్తాయి. కాబట్టి మేమేంటంటే ఒక నర్సింగ్ సపోర్ట్తో తీసుకొని వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మసాజ్ చేసి వాళ్ళకి రిలీఫ్గా ఒక ఆయింట్మెంట్ చేసి రిలాక్స్ అయ్యేటట్టుగా వాళ్ళు చూసి అప్పటి నుంచి మళ్ళీ ఇంకా 15 కిలోమీటర్లు కూడా వాళ్ళు సువిశాలంగా ఈజీగా నడవగలుగుతారు. అది మా యొక్క స్పెషల్ అండి. వచ్చేసరికి అందరూ కూడా సేవ తీర్చుకుంటారు. అలాగే దాంతోపాటు కూడా చిన్న అల్పాహారం కూడా మేము మన అయ్యప్ప సొసైటీ వాళ్ళ ద్వారా కూడా చిన్న అల్పాహారం కూడా ప్రొవైడ్ చేసామండి. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వచ్చేది ఏంటంటే జనరల్గా యూత్లో కూడా మంచి అవేర్నెస్ వచ్చిందండి. యూత్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. మానవ సేవ మాధవ సేవగా భావించి రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సింహాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులకి సేవా కార్యక్రమం అందిస్తుంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున 30 మంది నర్సింగ్ స్టాఫ్ తోటి ఫిజియోథెరపీకి సంబంధించిన డాక్టర్స్ వాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గడానికి రిలీఫ్ ఇచ్చేలాగా కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా. అలాగే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ కానీ ఫీవర్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ చిన్న గాయాలు తగిలినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటము, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి వెంటనే భోగవరం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటం సంతోషదాయకమని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సీతంపేట జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి నారాయణకు తాను సమర్పించిన వినతి పత్రంపై వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయంటూ వంశీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి నెల నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాలలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే తాను స్పందించినట్లుగా స్పష్టం చేశారు. పార్కు అంశానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు నిజమని ఎవరైనా నిరూపిస్తే అరగంటలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు అతి త్వరలో 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతూ ఉంది. అలాగే ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో అద్భుతమైన పరిపాలన ముందుకు వెళ్తూ ఉంది. సో అటు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలో నేను గౌరవ మంత్రి గారు నారాయణ గారికి 1-2 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కథనం, దాని యొక్క ఆంతర్యం ఏమిటి ఎమ్మెల్యే గారే చెప్పాలని చెప్పేసి చూడడం జరిగింది. అందుకే నేను ఇవాళ మాట్లాడకపోతే తప్పుగా ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంత బరితెగింప, ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెటర్ ఇచ్చానని, దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి డైరెక్ట్గా కూటమి నేతని పెట్టి నా పేరు పెట్టి ఒక కథనం వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద ఉమ్ము వస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. నీట్ పరీక్షా పత్రం లీక్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు చేస్తున్న పోరాటానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు పేర్కొన్నారు. జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వానికి కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతకాలేదని విమర్శించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. విద్యార్థులు యువతను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించడం ఆయన అవివేకమని అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళే సరైనది కాదని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంటే నీట్ పేపర్ లీక్ పేరుతో యువతను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలని ఇచ్చారు. ఇది పూర్తి అవాస్తవం. నీట్ పేపర్ లీక్ పేరుతో కాదు, నీట్ పేపర్ లీక్ అయిందని అందరూ ఒప్పుకుంటున్నారు. యువతని ఎవరో రెచ్చగొడితే ఆయన రెచ్చగొట్టమనండి, ఎవరొద్దన్నారు? మురళీ మనోహర్ జోషి బీజేపీ అతిపెద్ద నాయకుడు. ఆయన యువతని చేసేది కరెక్టు, మీరు చేసేది తప్పు అని మురళీ మనోహర్ జోషి లాంటి కేంద్ర క్యాబినెట్లో మోస్ట్ సీనియర్ లీడర్గా పనిచేసినటువంటి ఆయన వాజ్పేయి మినిస్ట్రీలో, అటువంటి ఆయన కూడా చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. దీనికి కారణం ఏమంటే ఇది కేవలం నీట్ పేపర్ లీక్ ఒక్కటే కాదు. నీట్ పేపర్ లీక్ అనేది విద్యా వ్యవస్థని, ఉన్నత విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ, హిందుత్వగా మార్చాలని బీజేపీ ప్రయత్నం. అందుకని లీక్ అవడానికి కూడా ఆర్ఎస్ఎస్తో నింపేశారు దాన్ని. 39 మందిలో 15 మంది ఇప్పుడు ఉన్నారు, మిగిలింది ఖాళీలే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దొరికితేనే దాంట్లో పెడుతున్నారు, లేకపోతే దాన్ని ఖాళీగా ఉంచుతున్నారు. ఆ రకంగా ఈరోజు ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతులు, ఇది వరకు యూనివర్సిటీలో ఎన్నికలు ఉండేవి, ఇప్పుడు ఎన్నికలే లేవు. యూనివర్సిటీలో సంఘాలు నడపడానికి లేదు, ఆర్ఎస్ఎస్ కవాతులు చేయడానికి మాత్రం అవకాశం కల్పించారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్వర్క్గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రముఖ అంతర్జాతీయ సదస్సులలో ఫెర్టీ9 వైద్య నిపుణులు తమ పరిశోధనలు ప్రదర్శించారు. గత 5 ఏళ్లుగా నిర్వహించిన ఐయుఐ చికిత్సల ఫలితంగా ఆధారంగా చేసిన ఈ పరిశోధనలో మహిళల్లో పెరుగుతున్న వివాహ వయసు, ఉద్యోగ జీవనశైలి, నైట్ షిఫ్ట్ల ప్రభావం, అలాగే పురుషులలో వీర్య నాణ్యత తగ్గడం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విశ్లేషించారు. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా పడుతున్న నేపథ్యంలో ఇది తెలంగాణలో 1.8కి మరియు ఆంధ్రప్రదేశ్లో 1.7కు చేరిందని ఫెర్టీ9 పేర్కొంది. అనేది మనము 25th జూలై సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫెర్టీ9 హాస్పిటల్ అనేది గత 10 yearsగా పిల్లలు లేని కపుల్స్కి వాళ్ళకి మేము హెల్ప్ చేయడం అనేది, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగానే చాలా రీసెర్చ్ అండ్ పేషెంట్కి సంబంధించిన ఇష్యూస్ పైన రీసెర్చ్ చేసేసి వాటి మీద పేపర్స్ కూడా మేము డిఫరెంట్ కంట్రీస్లో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. లైక్ ఎష్రే, ఆస్పైర్ అనే కాన్ఫరెన్సెస్లో ఫెర్టీ9 హాస్పిటల్స్ పేపర్ ప్రజెంటేషన్స్ అండ్ ఓరల్ ప్రజెంటేషన్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ పేపర్ ప్రజెంటేషన్స్ మూలంగా హాస్పిటల్కి కానీ పేషెంట్స్కి కానీ జరిగే యూజెస్ ఏంటి అంటే, అసలు ఏ ప్రాబ్లమ్స్ మూలంగా పేషెంట్స్ వస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అవి చూసుకుని వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది, వీటిపైన మనం రీసెర్చ్ అనేది చేసి ఒక కంక్లూజన్కి వచ్చేసి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉన్న పేషెంట్స్కి అది హెల్ప్ఫుల్గా ఉంటుందని మెడికేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్రజెంట్ చేయడం అనేది మేము చాలా హానరబుల్గా ఫీల్ అవుతున్నాము. సో ఈరోజు మనం జూలై 25th వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మనకు ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనమాట, లూయిస్ బ్రౌన్ 1978లో ఫస్ట్లో ఇంగ్లాండ్లో పుట్టింది. సో అప్పటి నుంచి ఎవ్రీ జూలై 25th మనం వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ కోసం. సో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఐయుఐ ట్రీట్మెంట్స్ ఇలా అనగానే ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు, హాస్పిటల్కి రావడానికి కూడా ఇష్టపడరు. సపోజ్ అదే ఒక పేషెంట్కి మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఈజీగా హాస్పిటల్కి వెళ్తారు, చూపించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై వైసీపీ శంఖారావం పూరించింది. ఈ నెల 28వ తేదీ భారీ ర్యాలీతో నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టర్ను మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు అధికారంలోకి వస్తే నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్లను నిలదీశారు. 28న జీవీఎంసీ గాంధీ పార్క్ నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఈ విద్యార్థులకి, నిరుద్యోగ యువకులకి చేస్తున్న అన్యాయం, వారి పట్ల
చూపిస్తున్న మోసపూరిత ధోరణికి నిరసనగా దేశవ్యాప్తంగా ఏ విధంగా ఈరోజు పెద్ద ఎత్తున గలమెత్తుతున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కానీ, యువగలం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ కానీ, ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. మా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రతి నెల కూడా ఈ 40 లక్షల మంది నిరుద్యోగ యువకులకి కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. అధికారం చేపట్టి సంవత్సరం తిరగకుండానే జిల్లాకి సుమారు 1,00,000 ఉద్యోగాలు చొప్పున 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ కానీ, వాళ్ళు చేసిన ప్రమాణాలు కానీ, వాళ్ళు చేసిన ప్రతిజ్ఞలు కానీ ఈరోజు వాళ్ళకి గుర్తుకు రావటం లేదు. ఈరోజు ఈ రెండు తలకాయల పావుల ప్రభుత్వాలపై మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యల నుంచి విముక్తి తప్పని చెప్పినట్టు మనం ఎప్పటికైనా సరే అందరం కూడా చేయి కలిపి పిడికిలు బిగించి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచ మల్లేశ్వరి బర్త్డే కార్యక్రమం సీతమ్మదార్లో ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. పార్టీ నగరాధ్యక్షులు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, శ్రీదేవి వర్మ కేక్ కట్ చేసి మల్లేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ పార్టీ పెద్దలు, అభిమానులు, శ్రేయోభిలాషులు సందడి మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ కోసం పోరాడుతుంది అనే ఒక ఆలోచన దృక్పథం వాళ్ళకి డే ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి నన్ను జిల్లా అధికార ప్రతినిధి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధికి వరకు, అంటే విత్ ఇన్ ద 3 years స్పాన్ లో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎంతో హ్యూమిలేషన్ అన్నీ ఫేస్ చేసినప్పటికీ కూడా ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని, ఆయన చేసినటువంటి మంచినే నన్ను ఈ పార్టీ వైపుకి చూపించి నేను దీనికోసం పోరాడేటువంటి శక్తిని నాకు ఇచ్చాయి కూడా. అలాగే 2029 వరకు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా గొంతు చాలా డిబేట్స్లలోనూ, వీడియోస్లోనూ, అలాగే ప్రెస్ మీట్లో కూడా గట్టిగా వినిపించడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మహిళా నాయకురాలు శ్రీమతి నాగమల్లేశ్వర గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడి ఆశీస్సుతో నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా పార్టీకి కావాల్సింది ఇలాంటి నాయకులే. ఇప్పుడంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు, ఎవరైనా పార్టీ జెండా మోస్తారు అధికారంలో ఉండరు. పార్టీ అధికారంలో అయినప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీకి మన సేవలు అవసరమైనప్పుడు అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడి పోరాడే వాళ్ళకి తప్పకుండా సమాజంలో. నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసుల దాడిని, నిర్బంధాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విశాఖలో విద్యార్థి యువజన సంఘాలు జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్కు బాధ్యులైన వారిని శిక్షించాలని, చనిపోయిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, రైతుల హక్కులు, నిర్వాసితుల న్యాయం, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై జల్ బిరాదరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బోలిశెట్టి సత్యనారాయణ డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, జలవనరుల మూలమైన పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ అభినందిస్తూ లేఖ రాయడం స్వాగతించదగ్గ పరిణామమని తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంచదార్ల కొండను సందర్శించిన అనంతరం డాక్టర్ రాజేంద్ర సింగ్ చేపట్టిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పర్యావరణ పరిరక్షణలో చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఉమ్మడి విశాఖను కూడా అనకాపల్లి జిల్లాలో పంచదారుల కొండని నో మైనింగ్ జోన్ కింద డిక్లేర్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు లేఖ రాశారు. ఎందుకంటే
జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజుని మేము వెళ్ళి ఆ కొండ మీద గడపడం జరిగింది. అక్కడ ఉన్న ఉమారామలింగేశ్వర ఆలయం, రాధాస్వామి ఆలయాన్ని, ఆ పంచదారులను తిలకించడం జరిగింది. ఆ తర్వాత వాటిని వివరిస్తూ కళ్యాణ్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. బహిరంగ లేఖ కూడా ఇచ్చాము, అలాగే లేఖ కూడా ఇచ్చాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మొన్న పంచదారుల కొండని నో కన్స్ట్రక్షన్ జోన్ కింద డిక్లేర్ చేస్తూ అక్కడ జరిగిన వాటి మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మైనింగ్కి కూడా ఎవరు రెస్పాన్సిబుల్, అది ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, అదంతా కక్కించాల్సిన పని ఉంటుంది. అలాగే రాజేంద్ర సింగ్ గారు ఇంకొక లెటర్ రాశారు. అంటే కంబాలకొండని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీకి మనకి పర్యావరణ చట్టం 1986 ప్రకారంగా, అలాగే ఈఏఏ నోటిఫికేషన్ 206 ప్రకారంగా, సెక్షన్ 3(1), సెక్షన్ 3(2), రూల్ 5 ప్రకారంగా 10 కిలోమీటర్ల జోన్ని ఎక్కువ సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయాలి కంబాలకొండకి. సో కంబాలకొండకి 10 కిలోమీటర్ల జోన్ అంటే అది 10 కిలోమీటర్ల జోన్ ఎక్కువ సెన్సిటివ్ జోన్ ఒకటి ఉంది. ఆ 10 కిలోమీటర్ల ఎక్కువ సెన్సిటివ్ జోన్లో 1 కిలోమీటర్ లోపలే ఈ గూగుల్ డేటా సెంటర్ ఉంది. కాబట్టి 1 కిలోమీటర్ లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండకూడదు. అలాగే 5 కిలోమీటర్ల లోపల 1 కిలోమీటర్ టచ్ చేస్తూ తుర్లువాడ ఉంది. కాబట్టి అది కూడా 5 కిలోమీటర్ల లోపల తుర్లువాడ ఉంది. కాబట్టి అది కూడా ఏటా జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ నెల 28, 29వ తేదీలలో జరగనుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకై రాష్ట్ర హోంమంత్రి అనిత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరావు సుధాకర్, కలెక్టర్ అభిషేక్తా కిషోర్, జేసీ విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్జీ, సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కిషోర్ అధికారులను సూచించారు. ఈ నెల 28, 29వ తేదీలలో జరిగే గిరి ప్రదక్షిణ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో ఆమె కలెక్టర్ అభిషేక్తా కిషోర్, సిపి శంకరబ్రత బాగ్జీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తులు ఎంతో సెంటిమెంట్గా భావించే సింహాచలం గిరి ప్రదక్షిణలో వారి సౌకర్యార్థం 28 సహాయ కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మెడికల్ క్యాంపస్లు, మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 222 స్కూల్కు ఈ నెల 28వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా భారీ వాహనాలు మళ్లిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలిసి లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా, అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. ఈ తొలిపావంచ దగ్గర చాలా మంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
వచ్చే నెల 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత, కలెక్టర్ అభిషేక్ కిషోర్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీలో పాల్గొనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. ఉత్తరాంధ్ర ముఖ్యంగా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మందితో దింసార్ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. విమానాశ్రయం యథాతథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందండి. దానికి సుమారు 2 లక్షల జనం వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం ఉత్తరాంధ్రకి మణిహారంగా మారబోతుంది. దాంట్లో కేవలం ఒక ఎయిర్పోర్టే కాదు, అక్కడ ఏరోప్లేన్ మెయింటెనెన్స్ కూడా ఒక గేట్వే కాబోతుంది. ఎయిర్పోర్ట్తో పాటు ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటారు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఆ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఒక 135 ఎకరాల్లో ప్రారంభించుకోబోతున్నాం. కనుక అది రేపు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్తో పాటు మన ఉత్తరాంధ్రకి ఒక మణిహారంగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమందికి అరే ఎయిర్పోర్ట్ మన ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతుందనే కొంత బాధ ఉన్నప్పటికీ కూడా మరి నేను నిన్నే విజిట్ చేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఉన్నా, అంటే ఆ రోజు మొదటి రోజు ట్రావెలర్ కింద. అదే ఫీల్ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, లేకపోతే అక్కడ ఆ నిర్మాణం చేసినటువంటి బ్యూటీ కావచ్చు, ఎస్థెటిక్స్ కావచ్చు, చాలా బాగుంది. సో మనకి కొంత ఇనిషియల్గా ఇబ్బంది ఉంటుందేమో, కానీ ఒకసారి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత బాగుంటుందనే ఒక భావన కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ నిజమైన గ్రోత్ ఇంజన్. భూమి నుంచి భవిష్యత్ వరకు ప్రచార కార్యక్రమంలో మంత్రి కొండపల్లి. ఈ నెల 28, 29వ తేదీలలో సింహాచలం గిరి ప్రదక్షిణ. కలెక్టరేట్లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం. ఉత్తరాంధ్ర మణిహారంగా అభివర్ణించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. పార్క్ అంశానికి సంబంధించి ఆరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తా. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సవాల్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.